హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా వీడియోస్ కి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మార్నింగ్ వ్లాగ్ అంటే నేను స్కూల్కి పోయే హడావిడి కష్టాలు ఇవన్నీ వీడియోలో ఉంటాయి. వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే మా మమ్మీ నాకు జుట్లు వేస్తుంది. నాకైతే స్కూల్లో సోషల్ ఎగ్జామ్ ఉంది, దానికి నేను ప్రిపేర్ అవుతున్నా. ఇట్లానే ఫ్రెండ్స్, ఎవరికైనా ఎగ్జామ్ అంటే టెన్షన్ అవుతుంది కదా. ఆ కంగారులోనే మా మమ్మీ రిబ్బన్స్ వేసే టైంలోనే చదువుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే చదువుకుంటున్నా. రేపు మా మమ్మీ అయితే రిబ్బన్స్ వేయడం మొత్తం కంప్లీట్ చేసేసింది. ఏ మాట కామాట ఫ్రెండ్స్, జుట్టు వేసేటప్పుడు సరిగ్గా పట్టకపోతే మా మమ్మీకి నాకు పెద్ద యుద్ధమే. మీ ఇంట్లో కూడా ఇలానేనా? సరిగ్గా పట్టాలా, ఇటు చదువుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అటు చూస్తే నేను స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్ళే బస్ టైం కూడా అవుతుంది. జుట్టు వేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు అన్నం తినిపిస్తుంది. పొద్దున్నే అన్నం ఏమో తినాలనిపించదు, తినకపోతేనేమో మా మమ్మీ ఊరుకోదు. అయితే బస్ టైం అవుతుందని బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసా. ఏమంటుంది బస్ అంటుందని అనుకుంటున్నారా? మేము ఉండే దగ్గర 5th వరకే ఉంటుంది, అందుకే 6th నుంచి బయటికి వెళ్ళాలి. అందుకే నేను నాగారంలో చదువుకుంటున్నా. నుంచి నాగారంకి వెళ్ళడానికి 15 minutes జర్నీ. కాకపోతే బస్సులు టైంకి రాక 30 minutes జర్నీ అవుతుంది. ఫ్రెండ్స్, మా స్కూల్లో చదువుకునే అక్కలు, మా ఫ్రెండ్స్ బస్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా మా బస్ అయితే వచ్చేసింది. సీట్ దొరుకుతుందో దొరకదో అని ఇదొక కంగారు. ఫ్రెండ్స్, ఎలా గుంపులుగా వెళ్తున్నారు. రోజు మాకు ఇదే పరిస్థితి. ఫైనల్గా సీట్ అయితే దొరకదు, కాసేపు నిలబడాలి. ఫైనల్గా బస్ అయితే ఎక్కేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బస్సులో ఎంత రష్ ఉందో. కొందరేమో నిల్చున్నారు, కొందరేమో కూర్చున్నారు. ఫైనల్గా బస్ అయితే దిగేసినాం. మా స్కూల్ అయితే ఇది ఫ్రెండ్స్. సరికి ప్రేయర్ అయితే అయిపోయింది బస్ లేట్ వల్ల. ఇది ఫ్రెండ్స్, నేను రోజు స్కూల్కు వెళ్ళడానికి పడే కష్టాలు. నేనా మార్నింగ్ స్కూల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.